ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎవరికైతే నాకు అస్సలు ధ్యానం కుదరట్లేదు, ఆలోచనలు నా వల్ల అవ్వట్లేదు, అసలు నాకు ఆ, ధ్యానం చేస్తున్నాను, పడుకుంటున్నాను, అసలు నాకు ధ్యానం అనేది గురించి ఒక సరైన అవగాహన కూడా నాకు రావట్లేదు. సో ఆ, నేను ఒక్క నిమిషం కూడా నేను ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను. కూర్చున్న తర్వాత నాకు ఆలోచనలు, రకరకాల చిరాకులు, ఇరిటేషన్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఎలాగైనా సరే నేను ధ్యాన సాధన చేసి తీరాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నా ఆత్మతో నేను నా ఆత్మతో నేను కనెక్ట్ అవ్వాలి, అంటే నా సోల్తో నేను కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటే సతమతం అవుతూ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఏంటి రోజులు గడిచిపోతున్నాయి, ఏంటి నా పరిస్థితి ఎట్లా ఉంది, నేను ఇక్కడే ఉన్నాను ఏంటి, ఇలాంటి భావాలతో ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ వీడియో. సో వీడియో చివరి వరకు చూడండి. ఆ, మీకు ధ్యానం ఎలా కుదరాలి, అసలు మీరు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అన్నది చివరి వరకు చూడండి. చాలా పవర్ఫుల్ టిప్స్ ఇందులో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే నేను వీడియో పెట్టాను మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఎవరైనా సరే నాకు ధ్యానం కుదరట్లేదు, అస్సలు నా వల్ల అవ్వట్లేదు, ఎంత ట్రై చేస్తున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా, అరగంట కూర్చోవాలంటే నాకు నరకంగా ఉంది, నాకు చుక్కలు కనిపిస్తున్నాయి, అసలే నా వల్ల అవ్వట్లేదు. కానీ మిగతా వాళ్ళలాగే నేను కూడా నేను ఆత్మకి కనెక్ట్ అవ్వాలి, నా సోదరుని కనెక్ట్ అవ్వాలి, నా ఇన్స్టిట్యూషన్ అంతర్వాణ్ణి వినాలి. ఇట్లా ఎవరైతే తీవ్రమైన కోరికతో ఉంటారో వాళ్ళు ఎలా ధ్యానం చేయాలి, ఎప్పుడు ధ్యానం చేయాలి, అసలు వీళ్ళు ఎలా ఎలా చేస్తే ఎలా ముందుకెళ్తారు, ఎలా కనెక్ట్ అవుతారు అనేది మనం వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రతి నెల పౌర్ణమి అనేది ఒకటి ఉంది. అది చాలా పవర్ఫుల్ అంటే చాలా అతిశక్తివంతమైన గడియల మాట. ఎందుకంటే ఆ రోజు నీకు తెలిసిన విధంగా విశ్వశక్తి, మనం డైరెక్ట్ విశ్వశక్తి నుంచి ఎంతలాగా పోరాడి కాస్మిక తీసుకోవాలి, నేను నా నాడీమణి శుద్ధి అంతా జరగాలి అని మనం పోరాడుతూ ఎలాగైతే ధ్యానంలో శ్వాస పెట్టి కూర్చుంటున్నామో, ఎటువంటి పోరాటాలు ఆరాటాలు ఏమీ లేకుండా హాయిగా ఆనందంగా ఈ పౌర్ణమి రోజున డైరెక్ట్ విశ్వశక్తే, కాస్మిక్ ఎనర్జీ మన భూమి మీదకి టన్ను వచ్చినట్టు వస్తుంది. అందుకే చాలా మంది యోగులు ఈ ఈ పౌర్ణమి రోజున ఎవరు బయటికి రారు. ఓకే. సో మన పిరమిడ్ మాస్టర్ కూడా, ఎవరైతే థర్డ్ మాస్టర్ లో ఉన్నారో వాడు కూడా ఈ పౌర్ణమి రోజున ధ్యానంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. బయట మ్యాక్సిమం అలా అవకాశం ఉంది, టైం ఎవరికి ఇవ్వరు. ఓకే. అయితే ఇప్పుడు ధ్యానం కుదరాలి, నాకు ఆలోచనతో కుమ్మేస్తుంది, నేను ఎలాగైనా సరే ఎలాగ అవ్వాలనే తీవ్ర తపన, తీవ్ర కోరిక, వాంఛ ఏదైతే ఉందో చెప్పాలంటే, వాళ్ళు పౌర్ణమి ముందు రోజు 3 రోజులు, పౌర్ణమి ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం పౌర్ణమి రోజు అనుకుందాం. అంటే మీరు ఎప్పుడు కూర్చోవాలి, మంగళవారం పౌర్ణమి అయితే మీరు ముందు 3 రోజులు అన్నాను కదా, అంటే మీరు శనివారమే కూర్చోవాలి. శని, ఆది, సోమ 3 రోజులు ముందు అవుతుంది కదా మంగళవారం పౌర్ణమి. అదేవిధంగా మళ్ళీ బుధ, గురు, శుక్ర, అంటే పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు. ఓకే. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 1 వీక్ జరుగుతుంది. అయితే పౌర్ణమి రోజున బీభత్సంగా ఉంటుంది. ఆ 3 రోజుల నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్, స్లోగా స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు పౌర్ణమి రోజున క్యాలెండర్ చెక్ చేసుకుని, ఎవరైతే ధ్యానం కుదరట్లేదో, నా వల్ల అవ్వట్లేదు అన్న వాళ్ళు పౌర్ణమి రోజున. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఖచ్చితంగా మీ ఇంట్లో పిరమిడ్ ఉండాల్సిందే. పిరమిడ్ లేకుండా ధ్యానం కూర్చుంటున్నారంటే గుడ్డెత్తి చీళ్ళు పడ్డట్టే. ఓకే.
ఖచ్చితంగా పిరమిడ్ తీసుకొని మీ దగ్గర ఉన్న సెంటర్లో చాలా మంది మాస్టర్స్ ఇప్పుడు అమ్ముతున్నారు చాలా చోట్ల. మీ ఏరియా ఎక్కడైతే అక్కడ ఎంక్వైరీ చేసుకుని ఒక 2 అడుగుల పిరమిడ్. ఓకే, పిరమిడ్ లో చాలా రకాలు వచ్చి ఉన్నాయి ఇప్పుడు. అయితే ఒక 2 ఫీట్ పిరమిడ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీరు తర్వాత ఏవే పిరమిడ్ తీసుకోవడానికి మీ ఇష్టం, కానీ ఒక 2 ఫీట్ పిరమిడ్ బట్టి ఖచ్చితంగా తీసుకుని మీరు ముందు అప్పుడు కూర్చోడు ధ్యానం. అంతేగాని నేను కూర్చుంటే అలా కూర్చోటం అంటే కానీ ఏమి అది, ఎందుకంటే మీకు కొత్త అసలు మీ ధ్యానమే కుదరట్లేదు. పిరమిడ్ లేకుండా ఎలాగా? పిరమిడ్ మీకు సహాయం చేస్తుంది మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టడానికి. ఓకే, 3 రెట్లు ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. ఇంకా పౌర్ణమి రోజు ఇంకా అసలే అంతులేని కాస్మిక్ ఎనర్జీ కింద దిగుతుంది. సో అట్లీస్ట్ మీరు ఒక 2 ఫీట్ పిరమిడ్ తీసుకుని పౌర్ణమి ముందు 3 రోజులు డేట్ రాసుకుని ఆ 7 రోజులు ఒక సప్తాహాల కింద తీసుకోండి. ఓకే, ఆ సప్త దినాలు ఆ 7 రోజులు కూడా ఖచ్చితంగా మీరు మౌనం ఉండండి. మౌనం ఉండి బయట ప్రాపంచికానికి డిస్కనెక్ట్ అయితే దాని అంత మొత్తం ఇంకోటి ఉండదు. ఓకే, 7 రోజులు 40 రోజులు చెప్పట్లే కదా ప్రజెంట్. నేను జ్ఞానం కుదరలేని వాళ్ళకి 7 రోజులు కూడా మీరు ఎవరితో మాట్లాడదు. ఫుల్ అవును, ఓన్లీ మీరు తినే టైంలోనే వెళ్ళి జస్ట్ అలా తినేసి వచ్చేస్తారు అన్నట్టు. ఓకే, అంతే. 7 రోజులు మీకు ఎంత ఆకలిస్తే అంతే తినండి. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. జస్ట్ మీకు ఆకలి తగ్గిపోయిందా అంతవరకే, ఎక్స్ట్రా కూరద్దు. ఓకే, ఇలాగ మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, డిన్నర్ చేయండి. ఓకే, ఇంకా 7 రోజులకి ఏం చేయాలంటే 7 రోజులు అసలు మౌనం అన్నాను కదా, బయట ఎవరికి టచ్లోకి వెళ్ళదు ఎవరికి. 7 రోజులు మీరు ఎక్కడున్నారన్నది బయట ప్రపంచాలు తెలియకూడదు. ఓకే, అన్ని క్లోజ్ అయిపోతుంది 7 రోజులు కూడా. అప్పుడు అసలు టేస్ట్ అనేది తెలుస్తుంది. సో 7 రోజులు నోరప్పకుండా ఓన్లీ మౌనంలో ఉంటూ 3 పూట్ల మీరు ఏం తింటారో అది తింటూ చేయండి. ఓకే, మీరు నైట్ టైంగా అవకాశం ఉన్నంత వరకు ఇడ్లీయో ఏదో లైట్ టిఫిన్ తీసుకోండి రైస్ ప్లేస్లో. అంటే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మెడిటేషన్లో స్పెండ్ చేయండి 7 రోజులు. రెగ్యులర్ లైఫ్ కాకుండా 7 రోజులు మెడిటేషన్లో స్పెండ్ చేయండి. ఓకే, ఓన్లీ తినడానికి మీరు బయటకు వస్తారు. ఓకే, మధ్యాహ్నం ఎప్పుడైనా ఒక ఒక గంట అలాగే మీరు నడువు ఆల్చుకోండి కావాలి. మీకు కొంచెం రిలాక్స్ ఉంటుంది ఫ్రీగా. మీకు ఒకసారి పడుకోవాలంటే కనుక గంట అట్లా పడుకోండి. గంట నుంచి అవసరం లేదు మీకు నిద్ర. ఎందుకంటే మీరు 7 రోజులు ధ్యానంలో ఉంటారు కాబట్టి మీకు నిద్ర ఆహారం కూడా అవసరం లేదు. మీకు బాడీ అడగదు. ఇప్పుడు మీకు బాడీ అడుగుతుంది, నాకు ఆకలి వేస్తుంది కొంచెం అన్నం అయ్యి, నాకు ఆకలి వేస్తుంది కొంచెం, నాకు దాహం వేస్తుంది కొంచెం. అది ఇట్లా శరీరం రిక్వైర్మెంట్స్ ఉంటాయి ధ్యానం లేదు కాబట్టి. ధ్యానం చేసిన తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. ఓకే, సో ఫస్ట్ 3 రోజులు కొంచెం మీకు కొంచెం చిరాకున్నా పరాకున్నా ఏమున్నా ఎట్లా ఉన్నా సరే ఓర్చుకోండి. ఎందుకంటే మనం ఎంత ఓర్చుకుంటామో అంతే నేర్చుకుంటాం. ఓకే, ఎంత ఓర్చుకుంటే ప్రగతి పడుతుంది. ఓకే, మరి మీ డోర్స్ అన్ని ఓపెన్ అవ్వాలంటే కనుక 7 రోజులు ఓన్లీ తిన్న టైంలో బయటకు వస్తారు, ఆ వంట చేసుకుంటారు. లేడీస్ అయితే వంట చేసుకుంటారు, జెంట్స్ అయితే కొంచెం రిక్వెస్ట్ చేసి ఆ 7 రోజులు కొంచెం నాకు నన్ను డిస్టర్బ్ చేయడం చెప్పేసుకుని ఆ 7 రోజులు కూర్చోండి. ఓకే, ఎందుకంటే ఈ ఒకసారి మీతో మీరు కరెక్ట్ అయిపోతే ఇంకా లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు అన్నమాట. ఏది మీకు అంటుకోదు, ఏ దుఃఖం కూడా ప్రాపంచికానికి సంబంధించిన ఏ కూడా మీకు ఉంటారు. ప్రాపంచికంలో ఉంటారు, అందరితో తిరుగుతారు, అన్నింటిలో ముచ్చట్లు అన్నీ ఉంటాయి, కానీ దేన్ని అంటుకోరు. బట్ ఇప్పుడు మీతో మీరు కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ప్రతిదానికి చిరాకు, ఇరిటేషన్, బాధ, చెప్పుకోలేని మనస్తాపం ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, సో కాబట్టి మీ సోల్ ఒక్కసారి కనెక్ట్ అయిపోతే కొంచెం కనెక్ట్ అయిపోయారనుకో ఆటోమేటిక్గా మెడిటేషన్ ఎలా చేయాలో మీ అంతర్వాణియే మీకు సలహా ఇస్తూ ఉంటుంది. లోపల నుంచి వాయిస్ రూపంలో ఓకే వాయిస్ కూడా వినిపిస్తుంది. సో మీరు బయట మూసేస్తే ప్రాబ్లం ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒకటి చెప్పాను కదా మీకు,
మీరు హైదరాబాద్ వెళ్ళాలి వైజాగ్ నుంచి అంటే వైజాగ్ వదిలేయాలి. అలాగే ప్రాపంచికంగా 7 రోజులు వదిలేయండి. మరి మీరు హైదరాబాద్ వెళ్ళాలా, మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వాలా అన్నట్టు. కాబట్టి 7 రోజులు చూడండి, అసలు ఒకసారి మీతో మీరు ఉండండి అంతే. ఓకే, మీరు ఎంతసేపు చేస్తారో ధ్యానం అంతసేపు చేయండి. ఓకే, ఆ, మౌనంలో ఉండండి ఎక్కువ. ఓకే, బుక్స్ చెప్పారు కదా మీకు, బుక్స్ ఏమైనా మీరు చదువుకోవాలంటే కనుక జస్ట్ అంతే, బుక్స్ చదువుకోండి అంతే. కానీ బయట వాళ్ళతో ఎవరితో కూడా ఇంటరాక్ట్ అవ్వదు, మీతో మీరే ఇంటరాక్ట్ అవ్వదు. బుక్స్ కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ ప్రయాణంలో కొన్ని బుక్స్ కూడా వాళ్ళ యొక్క అనుభవాలు ఉంటాయి కదా, ఇంతకుముందు వచ్చిన అనుభవాలు. అందుకే ఉపయోగాత్మక బుక్స్ చదవలేదు. ఎన్నో సిద్ధులు, ఎన్నో రకరకాల అనుభవాలు ఉంటాయి, ఎన్నో జ్ఞాన అనుభవాలు. అందుకే ఆ బుక్ రిఫర్ చేస్తుంది. ఉన్నట్టుంటే సడన్ గా మీ హాస్టల్ బాడీ బయటకు వచ్చేసినా కనుక మీరు భయపడకుండా, లేకపోతే మిక్సీ తిన్నట్టు తిరిగేసినా ఒకేసారి భయం రాకుండా ఉండడానికి మరణం లేని మీరు గోప్సో రంప బుక్ చదవమంటుంటారు. అందుకే ముందుగా ధ్యానం ఫస్ట్ వాళ్ళకి ఒక యోగాత్మకత, మనలో మరణం లేని మీరు, ఈ 2 బుక్స్ దగ్గర పెట్టుకొని 7 రోజులు సాధన చేయండి. ఓకే, మంత్లో అదేవిధంగా మీరు ఆహారం బయట ఏం ముట్టుకోవద్దు. తర్వాత ఫ్రిడ్జ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ జోలికి వెళ్ళొద్దు. ఓకే, ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏది మీరు ముట్టుకోవద్దు, కూలింగ్ ఐటమ్స్ ఏమి టచ్ చేయొద్దు. ఆహారం బట్టి వేడివేడిగా తినండి. మీరు టిఫిన్ చేస్తారా, భోజనం చేస్తారా, మీ ఇష్టమే ఆహార విషయంలో. కానీ ఎంత ఆకలిస్తే అంతే తినండి. నైట్ మీకు 10 ఇడ్లీ తినాలనుకో, ఒక 7 ఇడ్లీ తినేసి 3 ఆపేయండి నైట్. ఎందుకంటే ఆకలి ఉంచుకోదు, ఆకలి సరిపడా తినండి కానీ కూరద్దు. ఎందుకంటే నైట్ మీకు బాగా కుదురుతుంది బెడ్ టెస్ట్. సో నైట్ మీరు ధ్యానం ఉన్నప్పుడు మీకు నిద్ర పట్టదు. మీరు ఇదే పనిలో ఉన్నారు కదా, జస్ట్ తింటున్నారు, ధ్యానం కూర్చుంటున్నారు అంతే. ఎప్పుడైనా మీకు ఫీలింగ్ వచ్చి నాకు కొంచెం నడుము అలా ఫీలింగ్ మీకు అనిపిస్తే 1 గంట అట్లా పడుకోండి అంతే. ఓకే, మిగతా టైం అంతా కూడా ధ్యానంతో 7 రోజులు కూడా మెడిటేషన్ స్పెండ్ చేయండి. మీరు ఎక్కువగా మెడిటేషన్ ఉంటే బయట మాట్లాడే పని ఏమి ఉండదు, మీకు ఆటోమేటిక్గా మీరు మామూలు ధ్యానం ఉంటే ఎవరి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. కాబట్టి ఎవరికైతే ధ్యానం కుదరలేదో 7 రోజులు కూడా ఒక త్రికరణ శుద్ధిగా ఒక సంకల్పం కింద పెట్టుకోండి. 7 రోజులు కూడా ఈ 7 రోజులు ధ్యానం చేస్తాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను సంకల్పం చేసుకోండి, ఆటోమేటిక్గా ధ్యానం కుదురుతుంది. ఓకే, నైట్ ఒకవేళ మీరు ఫ్రూట్స్ తింటారు మీ ఇష్టమే. ఓకే, మీ ఇష్టమే, ఇక్కడ ఏది కూడా బలవంతం ఏమీ లేదు. మీకు నచ్చినట్టు మీరు తినండి, కానీ కొంచెం ఎంత ఆకలి సర్ది తినండి. మౌనంగా ఉండండి. 7 రోజులు ఎవరితో మాట్లాడద్దు, 7 రోజులు ధ్యానంలో స్పెండ్ చేయండి. ఎప్పుడైనా నడుము జస్ట్ అలా కొంచెం నడుము వాల్సిన అంతే. అది కూడా గంట వచ్చే పడుకోవాల్సిన. ఎందుకంటే మీరు ధ్యానం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని తగ్గిపోతాయి. నిద్ర ఆకలి 2 చేస్తున్నాం. మీకు ఆకలి లేదనుకోండి లైట్గా తీసుకోండి. మీకు ఆకలి అయింది, ఎక్కువ గంటల ధ్యానం చేస్తాం, ఆకలి అయింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పౌర్ణమి ఈ గడియల్లో మీరు ఎక్కువ గంటలు కూర్చోగలుగుతారు. ఎందుకంటే మీరు యూనివర్స్తో త్వరగా కనెక్ట్ అయ్యే సమయం ఇది. సో మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే 7 రోజులు చక్కగా ఉపయోగించుకోండి. ఈ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు వాటర్ కూడా దగ్గర పెట్టుకోండి. వాటర్ ఎక్కువగా మీకు తాగాలనిపించినప్పుడల్లా తాగండి. ధ్యానం చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగి కూర్చోండి, లేచే ముందు గ్లాస్ వాటర్ తాగండి. ఓకే, మధ్య మధ్యలో ఏమన్నా మీకు ఇక్కడ పొడిగా ఆరిపోతున్నట్టు డ్రై అయిన ఫీలింగ్ వస్తే వాటర్ తాగుకోండి. కళ్ళు మట్టి ఎట్టి బస్సులో కాళ్ళు చేతులు కాదు మార్చుకోండి అటు ఇటు. కానీ కళ్ళు మట్టికి తెలిసారు అవుట్ అయిపోతారు. కాబట్టి కళ్ళు తెరపడి చూసుకోవడానికి మీరు ఎంతసేపు కూర్చుంటారు, 3 గంటలు కూర్చుంటారా, 5 గంటలు కూర్చుంటారా, లేకపోతే విడివిడిగా కూర్చుంటారా, కానీ 7 రోజులు ధ్యానంతో మౌనంతో స్పెండ్ చేయండి. మీకు లెక్క తేలిపోతారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికీ షేర్.